మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభివృద్ధి చేపట్టడానికి అయితే వచ్చారు, దాని గురించి మీరేం చెప్తారు మేడం? అభివృద్ధి చేయడం కోసమే కదండి పాప ఆయన అంతా పగలో రేత నిద్రపోకుండా చేస్తున్నారు. ఈరోజు పల్లె పండగ అనేది ప్రతిదీ కూడా ఆగస్టు 14 నుంచి స్టార్ట్ చేశారండి. ఎక్కడా కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా పని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయనకిచ్చిన పంచాయతీ పనులు కానీ ఏవైనా సరే ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయన గురించి అసలు చెప్పడానికి ఏమి లేదండి. ఆయన చేయకపోతే మనం విమర్శించాలండి. ఆయన అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన గురించి మనం ఏమి విమర్శించుతామండి? ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు గనక మంచి పనులు చేసి మంచిగా అభివృద్ధి చేస్తే ఈరోజు నువ్వు 30 ఏళ్ళు ఉండేవాడివేమో. నువ్వు చేతగాంతనంగా చేసుకొని పరదాలు కట్టుకొని తిరిగి అందరినీ డబ్బులు ఇచ్చి మినిస్టర్లు చేసి వాళ్ళు సంకనాగిపోయి ఏటో పోయారు. గతంలో మేము చాలా మంచి చేసాం పేద ప్రజలకి అనేసి అంటున్నారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి మంచి పనులు చేశాడా? మంచి పనులు చేస్తే ఎందుకు ఓడిపోతాడండి? వాళ్ళ మంచి మెజార్టీతో గెలిచేవాడు కదా. 11 ఏంటి ప్రతిపక్షంలో లేకోకుండా ఓడిపోతాడా మంచి పనులు చేస్తే? అంటే ఈవీఎం ట్యాపరింగ్ల వల్లనే నేను ఓడిపోయాను అని చెప్పి చెప్తున్నారు కదా. ఆయన గెలిచినప్పుడు ఈవీఎం ట్యాపరింగ్లు కదా, అంటే వాళ్ళు గెలిచారని ఈవీఎం ట్యాపరింగ్ అంటున్నాడా? చేతగానోడి మాట్లాడతాడు. నోరు మూసుకొని కూర్చోమానండి. మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కదండి డెవలప్మెంట్ అంతా. ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు, తప్పకుండా సక్సెస్ మీట్ అవుతారు. అయితే ఈరోజు అసలైన పండుగ అంటే ఏంటో ఈరోజు చూస్తున్నాము. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, అందరూ ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా జనాల్లో ఒక ఆనందం వెలుగు, అలాంటి వెలుగు అప్పుడు గాంధీ తాత గారి ఆశయాలతో వెలుగు ఉండేది. ఈ కాలంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. డప్పు కొట్టాడంటే వాడు సాయం చేయడు కాబట్టి. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాడు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు విమర్శించే వాళ్ళ ఇప్పుడు ఈ జరిగిన విపత్తు వల్ల ఏ రాజకీయ నాయకులు విమర్శించకూడదండి. చేతనైనా సహాయం చేయడమే కానీ విమర్శించకూడదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడంటే ఇక రాజకీయంగా ఆయనకి భవిష్యత్తు లేనట్లే. బుడమేరు కట్ట తెగిపోవడానికి కారణం వైసీపీ గవర్నమెంట్ అండి. ఎందుకని? గతంలో 2014లో బుడమేరి ఆధునీకరణకి 250 కోట్లు అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తర్వాత 2019లో ఈ ఎండింగ్ వచ్చేవరకు 2019లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ టెండర్లని ఆపేసి పనులు ఆపేసేయడం వల్ల ఇవాళ ఆ కట్టలు వీక్ అవడం వల్ల వాటర్ మనం అనుకున్న వర్షపాతం ఎక్కువ వచ్చింది వల్ల ఆ ఫ్లడ్ తట్టుకోలేకపోయింది ఆ కట్టలు. అదే ఆధునీకరణ చేస్తుంటే ఇవాళ ఆ కట్టలు తెగేవి కాదు. దానికి గవర్నమెంట్ మన వైసీపీ గవర్నమెంట్ దానికి కారణం. చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇవన్నీ చేశారు అని చెప్పేసి మళ్ళీ జగన్ కూడా చెప్పాడు. ఏమండి అసలు ఈ బుడమేరు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుంది? వాటర్ ఫ్లో ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఎంత 11,40,000. ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ మనకు 11,20,000 వచ్చింది. వచ్చినప్పుడు వాటర్ వెనక్కి బ్యాక్ వాటర్ తన్నింది. దాన్ని ఎవరేం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎవరిదైనా మునిగిపోద్ది బ్యాక్ వాటర్లలో. ప్రకృతి విలయం ఎవరు చేసింది? ప్రకృతి విలయం అండి ఇది ప్రకృతి విలయం. మళ్ళీ చంద్రబాబు గారి మీదకి ఎందుకు వేస్తారంటారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు? ఏమండి ఏదో అధికార పార్టీని విమర్శించడానికి ఏదో ఒకటి విమర్శించాలి. వాళ్ళకి ఏది లేదు, ఏదో ఒకటి. అసలు విమర్శించే టైం కాదు ఇది. ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించే టైం కాదు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం ముందుండాలి అసలుకి చేయడంలో. అలాంటిది దాంట్లో కూడా విఫలం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వమే విఫలమైంది అని చెప్పి జగన్ గారు చెప్పారు కదా, నిన్న కూడా టీడీపీ గవర్నమెంట్ 100కి 99% జనం ఇబ్బంది పడకుండా మెయిన్ వాటర్కి ఫుడ్ ఐటమ్కి జనం ఇబ్బంది పడకుండా మాత్రం బాగా చేయడంలో మాత్రం బాగా చేశారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది మీరేమంటారు? ఇలాంటి ప్రభుత్వం ఇదే టైంలో వైసీపీ పాలన ఉంటే మాత్రం నాకు తెలిసిన వరకు ఇప్పుడైతే ఈ 2 లక్షల మరి జనాభాలో మాత్రం ప్రాణ నష్టం పెద్దగా అయితే ఏం లేదు. అదే వైసీపీ ఉంటే చాలా ప్రాణ నష్టం మాత్రం చాలా ఉండేది. ఎందుకని? ఫుడ్ దొరకదు, సహాయం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఫోటోలు తప్ప మిగతాయి ఉండవు. ఎంతసేపు వస్తారు, ఎదర దిగుతారు, ఫోటోలు దింపుకోవడం, వెళ్ళిపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఫోటోల కోసం వచ్చిన వాళ్ళు అయితే మార్నింగ్ 5కి మార్నింగ్ తెల్లారు 5కి కానీ లేకపోతే మధ్యాహ్నం 12కి సాయంత్రం 5కి రావచ్చు. అర్ధరాత్రి 1కి 12కి తెల్లవారుజాము 4కి వచ్చి ఫోటోల కోసం ఎవరు రారు. 7 అడుగులు 5 అడుగుల నీళ్ళలో చిన్న బోట్ ఒకటి వేసుకొని ప్రతి ఇంటిని ఆ జనాలకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఆయన అక్కడ ఇల్లు కాపాడుకోవడానికి ఇక్కడ 2 లక్షల పణం బెటర్ ఎవరు పోతే పోద్ది. కావాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చి చేపించుకుంటాడు. పోతే పోయింది. నా ఒక్కడి ఇల్లు పోవాలని ఆ ఒక్కడి ఇల్లు కాదు, ఇంకో 10 ఇల్లులు అలా మంత్రులు ఎవరైనా పోవాలన్నా పోగొట్టుకొని కావాలన్నా మనం చేపించుకోవచ్చు. ఇంతమంది 2 లక్షల జనాభా ఉన్న దాని గురించి నా ఒక్కడిల్లు కాపాడుకోవాలి, అది ఎలా నమ్ముతారు జనాలు? ఒక్కడిల్లు కోసం వేల మంది 2 లక్షల మంది జనాభా ప్రాణాల కోసం ఎవరన్నా ఆ ఆలోచన వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళంతా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. మీకే ఆలోచించుకోండి. ఇక వీళ్ళకి ఏం దొరకలేదు. ఆయన ఎక్కారు, ఎక్కువ 3 నెలలు 4 నెలలు అవుతుంది, అంతా బాగుంది, వెళ్తుంది.
పైనుంచి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ చేస్తున్నారు, అంత జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ వాళ్ళకి అన్నది ఏంటంటే ఒక అదృష్టం ఈ వరద వాళ్ళకి రావటం. ఎందుకని? అదే వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరకట్లా. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఢీ కొట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. కాకపోతే వాళ్ళకి ఒక అదృష్టంలాగా ఇది వచ్చింది. దీన్ని ఏంటంటే వాళ్ళకి వెళ్ళి తిప్పుకుందాం అనుకుంటున్నారు, కానీ అది జరగని పని. ఆల్రెడీ ఆ బోట్లు కూడా నిన్న కృష్ణానదిలో చూశారు కదా, 3 బోట్లు కూడా వైసీపీ బోట్లు అయ్యి అన్ని కలర్లు కూడా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. అయ్యే అక్కడికి రావడం ఏంటి, వేరే రకాలు రావచ్చుగా, వేరే పెయింటింగ్ రావచ్చుగా. ఆ 3 బోట్లు ఎలా వచ్చినాయి అక్కడికి? ఇంకా నయం అక్కడ ఆ బోట్లో నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడే దింపేసి వెళ్ళిపోయాడు అని చెప్పలా. అదేం లేదు, వీళ్ళు పుకార్లు, వీళ్ళు వేషాలు అంతే. ఏంటంటే ఇక బురద జల్లడం రాజకీయం అన్నది కామను. కాకపోతే జనాలందరికీ తెలుసు మంచి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వరదలు వచ్చిన కాడ నుంచి 10 రోజులకి నిన్న ఇంటికి వెళ్ళి, నా తెలిసిన వరకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండరు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, అందుతున్నాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. 10 రోజులకి ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక కలెక్టర్ ఆఫీసులో ఉండటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిందే. ఆయన అక్కడ ఉన్నాడే ఏంటి అన్నది కూడా ఫస్ట్ టైం ఏ సీఎం చేయనంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని బట్టి అక్కడ ఉన్న మంత్రులు కానీ, టీడీపీ మంత్రులు కానీ, జనసేన మంత్రులు కానీ, జనసేన పార్టీ సభ్యులు కానీ, వీళ్ళంతా కానీ బాగా ఇక్కడికి వచ్చి నాదెళ్ల మనోహర్ గారు కానీ ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు. జనసేన తాలూకు కూడా అంశెట్టి వాజి గారు కానీ వీళ్ళంతా రకరకాలుగా వచ్చి ప్రతిదీ ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, వెళ్తుందా లేదా, ప్రతి ఏరియాని కౌన్సిలింగ్ చూసుకొని మొత్తం చెప్పుకుంటూ ఏం ఇబ్బంది పడమాకండి, మీరు భయపడమాకండి, అన్నీ వస్తాయని చెప్పి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా సాయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు సాయం చేయకుండా డబ్బు కొట్టుకుంటారు, వీళ్ళు సాయం చేసి డబ్బు కొట్టరు. సాయం చేసేవాడికి డబ్బు కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు నిరూపించారు కదా, రుజువులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఏం చేశారు, రోడ్లు గుంటలు, మీమ్స్ చేయడం ఇలాంటివి చూస్తున్నాము. కానీ అవి వాస్తవాలు కదా, మీమ్స్ కాదు, అది నిజాలు. అవన్నీ చూస్తే ప్రజలు ఎంత మార్పు తీసుకోవాలనుకున్నారో దాన్ని తీసుకొచ్చి గెలిపించి చూపించారు. మేడం గతంలో కూడా చాలా వరకు మేము పేదలకు మంచి చేసాము, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చామంటారు కదా మేడం. ఏం ఉపయోగం అండి, వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఉపయోగం లేకుండా పోయినాయి కదా. అదే ఇప్పుడు పిల్లలు చదువుకునే విషయం కానివ్వండి, వీళ్ళకి రైతులకి ఫండ్స్ ఇవ్వడం కానీ, పల్లెలో చాలా ఉపయోగపడే విషయాలు మన వాళ్ళు చేశారు. మన వాళ్ళు అంటే కూటమి వాళ్ళు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నది నిజంగా చాలా 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 ఉపయోగంగా ఉంది జనానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని మాత్రం చేసేవి కాదు, ఇవి మనసులో ఉంచి వచ్చే మాటలు ఇవన్నీ. మేడం అంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలా విమర్శలు చేశారు కదా మేడం, దాని గురించి మీరేమంటారు? విమర్శలు పక్కన పెట్టాలండి, నిజాలు గ్రహించాలి, అదొక్కటే చెప్పగలం. ఎందుకంటే విమర్శలు ఎవరైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేస్తున్నారండి అలా అనుకుంటే? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా విమర్శలు చేశారు ఎన్నో రకాలుగా. తిరుమల దేవస్థానం గురించి అవనండి, వాళ్ళకి అమ్మవారి విషయమే కానివ్వండి, ఏదైనా సరే నిరూపించారు కదా, అది గ్రహించారు ప్రజలు. అందుకే నిలబడ్డానికి కారణం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంతలా సాధించింది అంటే కారణం జనమే. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కూటమి ప్రభుత్వం విఫలమైంది ప్రజలకు మంచి చేయడంలో అని చెప్పేసి అంటున్నారు కదా. ఏది రుజువు చూపించమనండి ఆయన్ని. ఆయన ప్రతి విషయంలో ఆయన ఏదైతే జరగలేదు అన్నారో జరిపించి చూపించారు. ఇవాళ ఇంతమందికి జాబ్లు వచ్చాయి, 2 లక్షల మందికి జాబ్లు ఇస్తామన్నారు. ఆ 2 లక్షలకి 20,000 ఆల్రెడీ ఫిల్ చేశారు. ఫస్ట్ రావడమే కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి, ఉద్యోగాలు. అది మంచి జరిగింది. తర్వాత జరిగినాయి, అందరికీ జరిగింది, అన్ని ప్రతి దానికి రుజువులు చూపించారు. ఆయన నిరూపించమనండి. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఎన్నో వాదనలు చేశారు కదా, మరి 18 నెలలు వాళ్ళు ఎంక్వైరీలు చేసిన బిల్లులు ఎక్కడ, ఫైల్స్ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న ఊరుల్లో పంచాయతీల్లో సర్పంచుల్ని బెదిరించేసి కాల్చేయడం కాదు, అది నిరూపించి చూపించమనండి. గతంలో ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా మన గ్రామంలో? ఎక్కడ జరగలేదు. కానీ మేము ప్రతి చోట తిరిగిన ఏ ప్లేస్లో కూడా డెవలప్మెంట్ అనేది లేదు. మేడం ఈ గతం 100 రోజుల పాలన చూసుకుంటే ఇప్పుడు 100 రోజుల పాలన చూసుకుంటే తేడా అంటే మీరేం చెప్తారు? హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని మేడం? ప్రతి విషయంలో ముందడిగేశారు. వాళ్ళు చెప్పిన అంటే యువగళంలో కానీ, ప్రజావేదిక కానీ, ఏ విషయంలో అయినా సరే, ప్రజా దర్బార్ కానీ ఏ విషయంలో అయినా ముందడిగేసి ముందుకు చూసుకొని ముందుకు వచ్చారు తప్ప ఆఖరికి చివరికి వరద బాధితుల గురించి ఆయన అంతలా శ్రమిస్తే కళ్ళతో చూసి కూడా ఆయన హేళనగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అది కరెక్టా? జనం అది గమనించారు కాబట్టే ఇవాళ ఇంత దూరం వచ్చారు.